గేట్లు లేకపోవటం వల్ల విలేజర్స్ వచ్చి రాత్రిపూట కొన్ని అసాంఘిక పనులు కూడా జరుగుతున్నాయని విలేజర్స్ అంటున్నారు. వచ్చి ఇక్కడ మోషన్స్ అవుతాయి, ఇక్కడేమో వంట చేస్తున్నారండి, ఈ పక్కనే మోషన్కి వెళ్తున్నారండి. ఇవన్నీ అవేనండి. పిల్లలు వెళ్తున్నారో పెద్ద వెళ్తున్నారో తెలియట్లేదండి. వర్షం వచ్చినప్పుడు ఇదంతా వాటర్ స్టాగ్నేట్ అయ్యి నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు కూర్చోవటానికి కానీ తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల అంటు రోగాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. పైన ఈ చెట్టు ఉండటం వల్ల పైన మూత లేకపోవటం వల్ల ఇదంతా కూడా ప్యూర్ వాటర్ పిల్లలకి అందుబాటులో ఉండట్లేదండి. ఇదే వాటర్ని మనం మధ్యాహ్న భోజనంలో ఉపయోగించడం వల్ల వాళ్ళకి కల్తీ జరిగే అనారోగ్యానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయండి. ఈ రూమ్లో 4 క్లాస్ రూమ్, ఇక్కడేమో 2 క్లాస్ రూమ్లు అండి. అక్కడ 2 క్లాస్ రూమ్లు కూర్చోబెట్టడం వల్ల బాగా ఇరుకు గదులుగా ఉండిపోతున్నాయి. 4 క్లాసులు జరుగుతున్నాయండి ఒక్క రూమ్లోనే. మిగతా క్లాసులు 2 అక్కడండి. అవునండి, ఒక క్లాసుని బయట ఈ వరంలో కూర్చోబెడుతున్నామండి. దానివల్ల చాలా ఇబ్బందికి గురి కావాల్సి వస్తుందండి. దట్టు ఈ ఉన్న ప్లేస్లోనే ఈ ఫర్నిచర్ పెట్టుకోవడానికి ప్లస్ వంట పాత్రలు పెట్టడానికి ఇదంతా కూడా ఇక్కడే సరిపోతుందండి. మాకు సరైన వసతి లేదండి. ఇక్కడ పాఠశాలకి అసలు ప్లే గ్రౌండ్ లేదండి. కొద్ది మొత్తంలోనే మేము ఉన్నదాంతో అలాగా ఆ పిల్లల్ని ఆడిస్తున్నామండి. ఆడించడానికి కూడా సరైన ఏదైనా ఒక ఆట ఆడించడానికి సరిపడా ప్లేస్ లేదండి. కాబట్టి మా ఫర్నిచర్ కూడా పిల్లలు కూర్చోవడానికి ఫర్నిచర్ లేదండి. అందరూ కిందే కూర్చుంటున్నారండి. చిన్నపిల్లలు అంతా వచ్చి ఈ ఇసుకలోనే దొరాడుతున్నారండి. మార్నింగ్ ఎలా వస్తున్నారో ఈవినింగ్ వెళ్ళేటప్పటికి పిల్లలు బాగా డట్టీగా వెళ్ళటం వల్ల దానివల్ల గజ్జి తామర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. గోపాలం ఎన్నాళ్ళ నుంచి ఒంట్లో బాగోట్లా? ఏలూరు దాకా వెళ్ళాలండి. వెళ్ళే స్తోమత లేక వెళ్ళలేదండి. వెళ్తే పట్టుకు 1000 రూపాయల దాకా అవుతున్నాయండి. ఇక వెళ్ళాక బీపీ ట్యాబ్లెట్లు తెప్పించి అవే వాడుతున్నారండి. ఎప్పుడు మందులు వాడాలన్నారండి. మరి మందులు వాడాలంటే మరి వాడే స్తోమత లేదు కదండి. పేరేంటి? సూరన్న. నీకేంటి సుస్థి ఏంటి? సుస్థి ఏముందండి, 2 సంవత్సరాలు అయింది. పూలపడి ఏదో ఎవరు పెద్ద చెప్పన్నారు. మరి డాక్టర్కి చూపించుకోలేదా? ఈ బిల్లలు వేసుకుంటానండి. ఇక్కడ నుంచి ఎంత దూరం హాస్పిటల్కి? ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలని ఈ మధ్య హాస్పిటల్ ఏం లేవా? బేవనోలు ఒకటి ఉందండి. చిన్నదా పెద్దదా? అది చిన్నదా. ఒక డాక్టర్ గారు ఇంకా ఉందండి. తలకాయ గూపేస్తుంది. మరి ఇక్కడికి వచ్చి ఎవరు చూడరా? ఎవరు చూస్తారండి? ఇక ఈ డాక్టర్లు ఉన్నారా? జంగరేవి వెళ్ళాలా? తప్పు చేసుకుని వెళ్ళినా 2వ సారి వెళ్తానికి లేదండి. మనకేముందండి, ఇక్కడ ఏ హాస్పిటల్ లేదు. ఇంక మీరే పెడతారా, ఎవరైనా తీసుకొస్తారా అని మనకు తెలిసింది. కదండి, ఇలాంటి వాళ్ళు వెళ్ళాలనండి, ఒక పేరుకి అప్పు చేసుకుని ఒక అందించుకుని వెళ్దామన్నా 2వ సారికి లేదండి. అండి వాళ్ళు తినటమే బతుకుతాకే కష్టం కింద ఉంటుంది. ఇద్దరు ఇప్పుడు ఆ అమ్మాయి దాడే వస్తుంది చూడండి. మరి ఇంకేం చెప్పుద్దండి. మనం ఈ ఊరికి హాస్పిటల్ లేదండి. ఇక దాటా ఆయమ్మగా చేసేవాళ్ళు లేరండి. ఇక వెళ్తే ఏలు అన్నా ఇది ఏదో ఉంటే కదా అంత వెళ్ళి మనం చూసుకునే వాళ్ళమే కానండి. మనకి ఎక్కడి నుంచి వస్తాయండి అంత ఇదిగా చూసుకుందామన్నా కూడా హాస్పిటల్ లేదు ఈ ఊళ్ళో. డ్రైనేజీలు లేవు కదండి. ఇప్పుడు ఇలా ఉన్నాయనుకోండి, ఈ పాచిపోగులు అక్కడే అవన్నీ అక్కడే. ఇప్పుడు ఆ దోమలు అయినా మన మీదకి వచ్చినా సరే రోగాలు వస్తాయి అంటున్నారండి. డ్రైనేజీల కింద ఉండాలి కదండి. ఇది పోతాక బయటికి అవి కూడా లేవండి. పెట్టినా లేదు, బాత్రూమ్ లేదు, ఏమీ లేదు. ఇలాగే ఉంటున్నామండి. అందరూ ఉన్నవాళ్ళు ఉండడం కదండి. మరి ఉన్నవాళ్ళు కట్టించుకుంటున్నారు, లేని వాళ్ళు అలా ఉంటున్నాయి. మంచిదాన్ని ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నా. పొలమే లేదు దాన్ని వచ్చి ఏదో సేవ చేస్తానండి. అలా దొడ్లు కట్టేస్తున్నారా, ఇలాగ అన్ని మంచి చెట్లని చూస్తున్నారా, డాక్టర్లు గారు వస్తారంట, హాస్పిటల్ కట్టిస్తారంట, మనకి పలానూరు అట్ట అని అంటేనే మాకు చాలా బాగుందండి. నా పేరు సీతమ్మ అండి. సలా శ్రీనివాసులు అండి. అయ్యా మాకు హాస్పిటల్ కట్టించుకోవటయ్యా
ఆయన బాబు హాస్పిటల్ కట్టించేవాడిని అయ్యా, హాస్పిటల్లో బాగుపడతాం మేము. నేను పోతున్నా, 2 రోజులైనా బాగుపడతారు. ఇక నాకు గుండెకాయ ఏకయ్యా, పెద్ద పని చేయలేను, బాగా గిద్దలో ఉన్నానండి. గుండెకాయ వచ్చిన మొన్న నేను 15. ఏంటి సుస్థి? అయ్యా అన్నం అరగదు, కాళ్ళు తల లెగనీదు, కూకుని లెగనవదు. ఏమండి ఇచ్చే హాస్పిటల్ లేదు, హాస్పిటల్ లేదు. కాలబాటలో ఉంది, సంగారెడ్డిగూడలో ఉంది, ఏలూరులో ఉంది, హాస్పిటల్కి లేదు. సాయిబాబు ఎప్పుడు మహానుభావుడు, ఆ నాయన బాబుని కోల్చుకుంటున్నాం. సాయం చేస్తూనే ఉండారు. సాయిబాబా గారు హాస్పిటల్ కట్టిద్దామని మీ ఊళ్ళో మీ అందరికీ అనుకుంటున్నారు. నువ్వు ఏమని అడుగుతావు? కట్టించుండు అంటాను. సాయిబాబా గారు కట్టించుండే మహానుభావుడు అంట. నేను కూడా సాయం చేస్తాను. ఏంటి ప్రాబ్లం? మన ఊర్లో హాస్పిటల్ ఉందా? ఈ సాయిబాబా హాస్పిటల్ కడదామంటే నువ్వేం చెప్తావు? నువ్వు కూడా వస్తావు, నీ సాయం కూడా చేస్తావు. నీ సాయం కూడా సాయిబాబాకి చేద్దాం అనుకుంటున్నావు. చాలా సంతోషం, చాలా సంతోషం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతాయి. అప్పటి నుంచి నిన్ను పట్టించుకునేది ఎవరు లేదు. ఊరికే అంపనండి, అలా ముద్ద ఉంటుంది. పెద్ద జబ్బులు అలా చేస్తే ఎక్కడి దాకా వెళ్ళాలి? మరి ఏం చేద్దాం, ఇక ఏలూరు అనుకోపోతున్నాం. మరి అంత డబ్బులు ఇచ్చి స్తోమత ఉందా? లేకే కదండి అలా ఉంటాం. ఊరికి మంచిదే కదండి, సాయిబాబు గారు వస్తే మా అందరికి మంచే. అదండి, డాక్టర్లు లేరు ఊళ్ళో, అది అడుగుతాం. అదండి, నువ్వు హాస్పిటల్ కట్టేయమని అడుగుతున్నావు. అడుగుదామండి, అంతా అడుగుతాం. అదే బాగా ప్రార్థన చేసుకుంటావా? చేసుకుంటామండి. ఈ కాలు పడిపోయిందండి. ఈ వైద్య సదుపాయం గురించి నీ అభిప్రాయం ఏంటి? మన ఊర్లో ఇక్కడ ఏం సదుపాయం ఉన్నాయా? ఏమీ లేదు. ఇక ఈ స్వామి అయ్యప్ప వారు వస్తే ఏదైనా సాయం చేయాలి. ఇక నాకు కాలు పడిపోయింది, ఈ అందుచేత అడుగుతున్నాయండి, వైద్యం కావాలండి. ఈ 2 మక్కులు నొల్లట్లేదు, కాళ్ళు అప్పుడప్పుడే మక్కులు నొక్కొస్తున్నాయి. తర్వాత అది ఆటో గుడ్డిందండి, అంతే అండి. ఈ గుండెలో మాత్రం పీకేస్తా ఉంటుంది, ఇది పెద్ద ఇదిగా కాపాడుద్ది. గుండె జబ్బు అన్నారండి, ఆ మందులు ఓడుకుంటే కాలుకొండం అన్నారు, లేకపోతే ఆపరేషన్ పడుద్ది అన్నారు. లేని వాళ్ళం కదండి, అసలు ఏమి లేవుగా, చేతిలో ఏమి లేక చేయించుకోవట్లేదు. నేను ఎక్కువగా మాట్లాడలేనండి, గుండెకాయ దాడ. సాయిబాబా గారు హాస్పిటల్లో చేశారు. నా ఈ వరకు 12 సంవత్సరాల క్రితం వెళ్ళానండి. అయితే లెటర్ వేస్తున్నారు, ఆ లెటర్ ప్రకారం మేము వెళ్ళామండి. వెళ్తే చేశారండి, మడిచి బతకడం అన్నారండి. ఇక్కడ గుడి అండి, అక్కడ తీసుకెళ్ళి చాలా బాగా చూశారండి. అసలు మా ఇంటికాడ కూడా అలా చూడరండి, చాలా బాగా చూశారు. అసలు మన వాళ్ళు అంటే అక్కడికి రానివారండి. అయితే మన వాళ్ళు అక్కడికి వచ్చి ఏది చెప్తాం కుదరదండి, అంతా ఆరే చూసుకుంటారు. సేవాదాళ్ళు ఉన్నారు, ఆరే చూసుకుంటారండి. మనకి ఏదన్నా ఇవ్వాల్సిన వాళ్ళే చూసుకుంటారండి, చాలా బాగా చూశారు. తర్వాత మళ్ళీ కాలుకి ఇక్కడ ఇంజక్షన్ చేయాలంటే 21 రోజుకి ఇంజక్షన్ చేస్తే అది కాలు ఇంతలోనే అయిపోయిందండి. అయిపోతే అప్పుడు గుడిని తీసుకెళ్తే గుడి అన్న మా వాళ్ళు కాదన్నారు. వాళ్ళు కదంటే అప్పుడు పిల్లవాడు ఎమ్మటి పెట్టుకుని పుట్టుపతి తీసుకెళ్లారండి. ఆనందమే కదండి, మా అమ్మాయి చేయించామండి. తర్వాత మా అబ్బాయికి అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మాయికి లెట్టేసారు, వెళ్ళామండి. అటువంటి వాళ్ళు చాలా మంది రోగాలతో చాలా మంది ఎడుతున్నారు కదండి. మళ్ళీ అలాగే ఏదైనా హాస్పిటల్ కడితే ఆయన పేరు మీద అందరూ ఇదేది చెప్పుకుంటామండి. స్వామి దయచేసి ఇక్కడ హాస్పిటల్ కట్టండి. చాలామంది ఇక్కడ పరిస్థితులను బట్టి చాలా రోగులు ఉన్నారు, మేము సేవ చేసుకుంటాం. నాకు నా పేరు రావుపుర చంద్రరావు.